హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ కొరమేను చేపల పులుసు అయితే చేశానండి. ఇవైతే 2 కొరమేను చేపలు తీసుకున్నాను. ఇవైతే 1.5 కేజీ వచ్చాయి. దీంట్లో 4 పీసులు అయితే నేను ఫ్రైకని సపరేట్గా తీసి పెడుతున్నాను. మొత్తం అయితే 1.5 కేజీ అండి. దీనికి క్వాంటిటీ అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. నేనైతే కేజీ చేపలకు సరిపడే చెప్తాను. ముందుగా అయితే 2 ఆనియన్స్, 2 టమోటాలు, చింతపండు అయితే 100 గ్రాములండి. 100 గ్రాములు కలిపి పెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టి మిక్స్ చేసి నేనైతే వడపోసుకున్నాను. ఇది మెంతులు, ఆవాలు, ధనియాల పొడి అండి. ఇది కంపల్సరీ వేసుకోవాలి. ముందుగా అయితే ఉప్పు, చేపలకి సరిపడా ఉప్పు, కారం అయితే కేజీకి 5 స్పూన్లు వేస్తానండి. ఈ కారం అంతగా ఉండదు, నాటు మిరపకాయల కారం కాబట్టి. మీకు కారం ఎక్కువ ఉంటే 4 వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు. ఇవి 2 ఆనియన్స్లో కొంచెం పోపుకి పెట్టుకొని కొరవన్నీ 2 టమోటాలు, 2 ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇవి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడే ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అనేవన్నీ బాగా పట్టించి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ముక్కలన్నీ ఇప్పుడు ఈక్వల్గా పేర్చుకోవాలండి. తల భాగాలు అయితే తెల్ల ముక్కలు మధ్యలో పెట్టుకోవాలి. చుట్టూరు అయితే మామూలు పీసెస్ అన్నీ ఇలా పేర్చి పెట్టుకుంటే, అంటే చేపల కూరలో గరిటె వేసి కలిపితే ముక్కలన్నీ విరిగిపోతాయండి. అందుకే ముందుగానే మనం ఇలాగా అన్నీ ఇలా పేర్చి పెట్టుకొని తర్వాత చింతపండు అయితే వడపోసి పెట్టుకున్నాను. మనం నీళ్ళు అనేది ఎక్కువ వేయకూడదండి. ముక్కలు మునగానే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అనేది పోయకూడదు. ఇదైతే ఈ చేపలు చాలా గట్టిగా ఉంటాయండి. కొరమేను చేపలు అయితే, మామూలు చేపలు అయితే తొందరగా ఉడికిపోతాయి. ఇదైతే కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఎక్స్ట్రా అయితే ఉడకాలి. ఇది ఎంత ఉడికితే చేప అంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడైతే మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు పోపు అనేది రెడీ చేసుకోవాలి. నేనైతే 150 గ్రాములు ఆయిల్ అనేది వేశాను. ఇప్పుడు కొంచెం ఆవాలు, 1 టీ స్పూన్ ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత మెంతులు వేస్తే చేపల కూరలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇందాక ఆనియన్స్ పోపుగా నేతి పెట్టుకున్నాం కదండి, ఈ ఆనియన్స్ ఇప్పుడు అయితే వేసుకోవాలి. ఇది ఆనియన్ బాగా బ్రౌన్ వచ్చేదాకా ఉండించిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ అయితే కొంచెం బాగా బ్రౌన్ రావాలండి, వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ అయినా వచ్చిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అనేది 2 రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు వేస్తే చేపల కూరలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న చేపల పులుసులో ఈ పోపు అనేది దాంట్లో వేసుకోవాలి. ఇది డైరెక్ట్గా వేసుకోవాలండి, చల్లారకూడదు. వేడి మీదే వేసేసుకొని ఇప్పుడైతే మనం ఈ పులుసు అంతా బాగా కలుపుకొని ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. ఇది పాతకాలం స్టైల్ అండి. అలాగే నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను. ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా అమ్మ కానీ ఇలాగే చేసేవారు. నేనైతే అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి చేపల పులుసు. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మెంతులు, ఆవాలు, ధనియాల పొడి అండి. ఈ పొడి వేస్తేనే నెల్లూరు చేపల పులుసుకి ఫేమస్ ఇదేను. ఇది వేసిన తర్వాత వంకాయలు, కంపల్సరీగా వంకాయలు అనేది నేను వేస్తాను. చిన్న వంకాయలే వేసుకోవాలి. ఇవి కేజీ చేపలు కాబట్టి నేనైతే 4 వంకాయలు వేసాను. మీరు ఆప్షన్ అండి, వంకాయలు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. కానీ వంకాయలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. అంటే వంకాయలన్నీ బాగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ అనేది సైడ్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మామిడికాయ అనేది ఇది కరిగిపోద్దండి. ఇది అందుకే నేను లాస్ట్లో అయితే వేస్తున్నాను. ఇది పునారస్ మామిడికాయ అంటారు. ఇది తొందరగా కరిగిపోద్ది. ఇది లాస్ట్ ఒక 5 మినిట్స్ ఇంకా దించుతామనంగా అప్పుడు వేసాను ఈ మామిడికాయ అయితే. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి.
మన చేపల పులుసు కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. సపోర్ట్ మీ మై వీడియోస్. నా వీడియోలన్నీ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. నేను తినకపోయినా కానీ ఇలా వండే విధానంలోనే నాకైతే తెలిసిపోద్దండి. ఇలా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయితే కూర అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మన రెసిపీస్ అన్నీ నేను ఫుల్ వీడియోస్ పెడుతున్నానండి. మీరు చూసి మీ ఫ్యామిలీతో చేసుకొని ఎంజాయ్ చేయండి. ముందుగా అయితే మా ఇంట్లో వాళ్ళకైతే ముందు అమ్మకైతే వేసిస్తాను నేను. మన వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తామండి. నా యూట్యూబ్ ఛానల్కి మీ ఆదరణ అనేది చాలా అవసరం. ఇలా వంకాయ వేసి మా ఇంట్లో వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి. మరొక వీడియోతో బాయ్ అండి.